ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అంతోంది. జర్మన్ వింగ్స్ కి చెందిన ఎయిర్ బస్ కూలిపోయింది. ఫ్రాన్స్ లో ఈ ఘటన జరిగింది. బార్సిలోనా వెళ్తున్న ఈ ఎయిర్ బస్ లో దాదాపు 142 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వీళ్ళతో పాటు మరో 6 సిబ్బంది కూడా ఉన్నారు. దక్షిణ ఫ్రాన్స్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. జర్మన్ వింగ్స్ కు చెందిన ఎయిర్ బస్ కూలిపోయింది. ఫ్రాన్స్ లో ఈ ఘటన జరిగింది. బార్సిలోనా వెళ్తున్న ఈ ఎయిర్ బస్ లో దాదాపు 148 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వీళ్లతో పాటు మరో 6 సిబ్బంది కూడా ఉన్నారు. దక్షిణ ఫ్రాన్స్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ పాండు అందిస్తారు. డీటెయిల్స్ ఏంటి పాండు? సౌమ్య, ఇది జర్మనీ వింగ్స్ సంబంధించిన ఎయిర్లైన్స్ ఎయిర్ బస్ A320. ఇది జర్మనీలోని డసల్ టాప్ నుంచి బార్సిలోనాకు వెళ్తుంటే దక్షిణ ఫ్రాన్స్ లో డిగ్నే అనే ప్రాంతంలో కూలిపోయినట్టుగా అధికారిక సమాచారం ఉంది. ఇందులో 142 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అలాగే 6 మంది విమాన సిబ్బంది ఉన్నట్టుగా అధికారులు ధృవీకరించారు. విమానం కూలిపోయిన శకలాలను చోట కూడా శకలాలని ఆల్రెడీ గుర్తించినట్టు కూడా అధికారికంగా సమాచారం ఇచ్చారు. మొత్తంగా అంటే సాంకేతిక లోపాల కారణంగా జరిగిందా లేదా ఇతరత్ర కారణాలు అన్న దాని విషయంలో మాత్రం ఇంకా అధికారులు స్పష్టంగా చేయలేదు. రెండవది, బార్సిలోనా వెళ్తున్న దీంట్లో సౌత్ ఫ్రాన్స్ డిగ్నే వచ్చిన తర్వాత ఒక్కసారిగా రాడార్ నుంచి విమానం అదృశ్యమైనట్టుగా అధికారులు గుర్తించారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అథారిటీ. ఇది అంటే కేవలం సాంకేతిక లోపం కారణంగానే ఉంటుందని అనుమానం ఉన్నప్పటికీ ఇంకా ఏ విధమైన అంటే ఇతరత్ర ఇంకేదైనా కారణాల వల్ల విమానం కూలిపోయిందా అన్నది మాత్రం నిర్ధారించలేదు. ఓకే పాండు. అది జర్మన్ వింగ్స్ కు చెందిన ఎయిర్ బస్ కూలిపోయింది. ఫ్రాన్స్ లో ఈ ఘటన జరిగింది. బార్సిలోనా వెళ్తున్న ఈ ఎయిర్ బస్ లో దాదాపు 142 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం అంతోంది. వీళ్లతో పాటు మరో 6 సిబ్బంది కూడా ఉన్నారు. దక్షిణ ఫ్రాన్స్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.